హలో అండి, వెల్కమ్ టు శ్రీ చక్ర టారో. ఇప్పుడు మనం కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ ద్వారా అసలు మీ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది, పాస్ట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ప్రజెంట్లో ఏం జరుగుతుంది అండ్ అవుట్కమ్ ఏంటి అన్నీ చూద్దామండి. చాలా క్వశ్చన్స్కి అక్యురేట్ ఆన్సర్స్ వస్తాయన్నమాట. ఈ కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ ద్వారా మీ రిలేషన్షిప్కి సంబంధించిన చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం ఇప్పుడు కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? మీ పర్సన్ ఇప్పుడు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో చూద్దాం. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఏంటో చూద్దాం. మీ పర్సన్ నేమ్ 3 times తలుచుకోండి. మీ పర్సన్ గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చారియట్ అండి. సో మంచి ఎనర్జీలో ఉన్నారు, యాక్షన్ తీసుకోవాలి అనే ఎనర్జీలో ఉన్నారు. మీ మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా అవన్నీ ఏం పట్టించుకోకుండా ముందుకి తీసుకెళ్ళాలి ఈ రిలేషన్షిప్ని అని వాళ్ళు అనుకుంటున్నారండి. ఒక విక్టరీ కావాలి, ఒక సక్సెస్ అనేది మీ రిలేషన్షిప్లో మీ పర్సన్ కోరుకుంటున్నారు. సో చాలా మంచి పాజిటివ్ ఎనర్జీలో వాళ్ళు ఉన్నారండి. రిలేషన్షిప్ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా ఏమున్నా కూడా మీ మధ్య ఏజ్, క్యాస్ట్, కల్చర్, రిలీజియన్ ఇలాంటి ఎలాంటి డిఫరెన్సెస్, గొడవలు ఏమున్నా కూడా మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి, మీ రిలేషన్షిప్లో ఒక విక్టరీ అనేది రావాలని వాళ్ళు కోరుకుంటున్నారండి. సో మీరు ఇప్పుడు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? మా వ్యూవర్స్ ఇప్పుడు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు చెప్పండి ఏంజల్స్. మీరు చాలా పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారండి. మీరు కూడా స్టార్ వచ్చింది, చాలా పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు. మీరు చాలా హోప్ఫుల్గా ఉన్నారు. ఈ సిచ్యువేషన్ ఎప్పటికైనా తప్పకుండా బాగుపడుతుంది, మేము తప్పకుండా కలుస్తామన్న ఒక హోప్ అనేది మీలో ఉంది. చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. మీరు రిలేషన్షిప్ గురించి చాలా హోప్ఫుల్గా ఉన్నారు, హీల్ అవుతున్నారు. మీ మధ్య ఏదైనా కాన్ఫ్లిక్ట్స్, రిలేషన్షిప్ గొడవలు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు హీలింగ్ స్టేజ్లో ఉన్నారు. మీరు దేవుణ్ణి ధ్యానిస్తున్నారు, కోరుకుంటున్నారు. మీ మధ్య ఒక లాంగ్ డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో మీరు మళ్ళీ మీ రిలేషన్షిప్ బాగుండాలి అని మీరు కోరుకుంటున్నారు. ఓకేనా? అలాంటి ఎనర్జీలో ఇద్దరూ చాలా పాజిటివ్ ఎనర్జీస్లో ఉన్నారండి. ఇప్పుడు కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ చేస్తున్నానండి నేను. ఈ స్ప్రెడ్లో మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు మీ రిలేషన్షిప్ గురించి. సో మీ పర్సన్ నేమ్ 3 times తలుచుకోండి. మీ పర్సన్ గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఇప్పుడు ప్రజెంట్ మీ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది? మీ రిలేషన్షిప్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మీ రిలేషన్షిప్లో ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మీ రిలేషన్షిప్లో ఈ ప్రాబ్లంకి అసలు రీజన్ ఏంటి? మీ రిలేషన్షిప్లో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది? మీ రిలేషన్షిప్లో అసలు మీ పాత్ర ఏంటి? మీ పాత్ర ఏంటి? మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని. ఓకే, మీ రిలేషన్షిప్లో నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది? నియర్ ఫ్యూచర్ అంటే ఒక 2-3 monthsలో అండి. మీ రిలేషన్షిప్లో అడ్వైజ్ ఏంటి? మీ రిలేషన్షిప్లో మీరు ఏం చేయాలి అని యూనివర్స్ చెప్తారు. అడ్వైజ్ ఏంటి? మీ రిలేషన్షిప్లో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి? ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్. మీ రిలేషన్షిప్లో మీ హోప్స్ అండ్ ఫియర్స్, మీకున్న ఆశలు, భయాలు. మీ రిలేషన్షిప్లో ఫైనల్ అవుట్కమ్ ఏంటి?
వరల్డ్. సో ఇలా ఉందండి. ఇలా వచ్చాయి కార్డ్స్. సో ఏంటంటే ఫస్ట్ మీ రిలేషన్షిప్లో ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది. స్టక్ సిచ్యువేషన్ ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ మీ రిలేషన్షిప్ స్టక్ అయిపోయింది, ముందుకు వెళ్ళలేనట్టు అయిపోయింది. ఇలా స్టార్ట్ చేయాలనుకోవడం, ఏవో సందేహాలతో ఆగిపోవడం, వెళ్ళాలని ఉంటుంది, ఒక స్టెబిలిటీ తీసుకురావాలని ఉంటుంది మీకు మీ రిలేషన్షిప్లో. బట్ తీసుకెళ్ళలేరు, మీరు తీసుకెళ్ళట్లేదు, మీ పర్సన్ తీసుకెళ్ళట్లేదు. ఒకవేళ మీరు తీసుకెళ్ళాలనుకున్నా మీ పర్సన్ నుంచి కోఆపరేషన్ రాకపోవడం వల్ల మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు, స్టక్ అయిపోతున్నారు. సో ఒక స్టక్ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు మనకి మీ రిలేషన్షిప్లో కనిపిస్తుంది. మీ రిలేషన్షిప్ అసలు ముందుకి వెళ్ళట్లేదు. ఓకేనా. అండ్ మీ రిలేషన్షిప్లో ఇప్పుడు ప్రజెంట్ ఆబ్స్టికల్ ఏంటంటే ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతున్నారు, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఈ గొడవలు అవి ఇలాంటివి జరగకుండా ఉండాల్సింది, ఈ సెపరేషన్ రాకుండా ఉండాల్సింది, ఇలాంటి సిచ్యువేషన్ అనేది రాకుండా ఉండాల్సింది అని మీరు చాలా బాధపడుతున్నారండి. ఇద్దరు చాలా మిస్ అవుతున్నారు ఒకరినొకరు. అదే ఇద్దరు మళ్ళీ కలవాలి అని మీకు ఆ మిస్సింగ్ ఫీలింగ్ చాలా ఉంది, రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. ఇలా జరగకూడదు, మళ్ళీ మేము కలిసి ఉండాలి అన్న ఫీలింగ్. మీరు మధ్య ఏమున్నా సరే ఆపర్చునిటీస్ అవి మీకు కనిపించట్లేదు అనమాట. వేరే వాళ్ళు ఎవరున్నా, ఎంతమందిలో ఉన్నా కూడా మీ పర్సన్నే కావాలి అని మీకు అనిపిస్తుంది, మీరే కావాలని మీ పర్సన్ కనిపిస్తుంది. మిస్సింగ్ ఎనర్జీ అనేది ఇద్దరి మధ్య కూడా చాలా ఉందండి. ఇప్పుడు ఆ రిగ్రెట్ అదే ఇప్పుడు ఆబ్స్టకల్ అనమాట. మిస్ అవుతున్నారు. మరి సెపరేషన్ వచ్చింది కదండి, సెపరేషన్ వచ్చింది కాబట్టి అది ఆబ్స్టకల్. ఇద్దరికి కలవాలని ఉంది, సెపరేషన్ ఉంది, కలవలేరు. రిగ్రెట్ ఫీలింగ్ ఉంది, మీరు ఏమీ రిపేర్ చేయలేరు, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మీ రిలేషన్షిప్ అనేది ఇక్కడ స్టక్ అయిపోయింది. ఇద్దరూ మిస్ అవుతున్నారు, కలవాలని ఉంది, ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది, బట్ స్టక్ అయిపోయింది అక్కడ. ఇదిగో ఇలా ఇలా మిస్ అవుతున్నారా, స్టక్ అయిపోయింది. సో మీరు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎంత మిస్ అవుతున్నా మీరు అలాగా బాధలో ఉన్నారు, ఆ రిగ్రెట్లో ఉన్నారు. అదే ఇప్పుడు ఆబ్స్టకల్ అండి. దాని నుంచి మీరు బయటకి రాలేకపోతున్నారు అనమాట, ఏమి చేయలేకపోతున్నారు. అది ఆబ్స్టకల్గా మారింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ సిచ్యువేషన్కి అసలు కారణం ఏంటి? ఏస్ ఆఫ్ వాండ్స్. అంటే మీరేంటంటే ఒక రొమాంటిక్ బిగినింగ్ అయితే చేశారండి. ఫస్ట్ కొంచెం ఫిజికల్ అట్రాక్షన్ అయితేనేమి, ఒక రొమాంటిక్ బిగినింగ్ అయితేనేమి, ప్యూర్ ఇంటెన్షన్స్తో, అంటే ఇప్పుడు లవ్ అవన్నీ మన ఫ్యూచర్ ఏంటి అలా ఏమీ ఆలోచించకుండా మీరు ఫస్ట్ ఫిజికల్ అట్రాక్షన్ తోటి చాలా ఇష్టం అనమాట, చాలా ఇష్టం, ఒక ప్యాషన్ అనేది మీ మధ్య ఉంది. దానివల్ల మీరు ముందుకు దూకేశారు. కాకపోతే మీరు కాన్సిక్వెన్సెస్ ఆలోచించలే, తర్వాత ఏం జరుగుతుంది అన్నది మీరు చూసుకోలేదు. మీరు ఏమనుకున్నారు, ఒక యాక్షన్ తీసుకోవాలి ఫస్ట్ అనుకున్నారు, యాక్షన్ తీసుకున్నారు, ఒక రిలేషన్షిప్లోకి వచ్చేసారు. ఇష్టం అనమాట, ఒకరంటే ఒకరు ఇష్టంతో వచ్చేసారు మీరు, అంతే. దానివల్ల ఏంటంటే ఒక బిగినింగ్ చేశారు మీరు, రొమాంటిక్ బిగినింగ్ అనేది మీ లైఫ్లో జరిగింది. బట్ కొన్ని కారణాల వల్ల అది ఏమైపోయిందంటే సెపరేషన్ అనేది వచ్చింది మీ మధ్య. ఇక్కడ తెలుస్తుంది కదా, సెపరేషన్ అనేది వచ్చింది. సో ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోకుండా మీరు జస్ట్ మీ ప్యాషన్స్, ఇష్టాలు ఇలాంటి వాటి మీద ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండడం వల్ల మీరు వచ్చేసారు అనమాట, రిలేషన్షిప్లోకి స్టార్ట్ చేసేసారు. కానీ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మీకు సెపరేషన్ అనేది వచ్చింది. అది ఒకరినొకరు అర్థం చేసుకోవడం అదంతా ఏమీ లేకుండా మీరు తెలుసుకోకుండా ఏంటంటే ఫస్ట్ తొందరగా బిగినింగ్ చేసేసారనమాట. అది ఓకే. ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది, ఒక 3 months బ్యాక్, 2-3 months బ్యాక్ ఏం జరిగింది అంటే ఈ 2 of Swords ఎనర్జీలోకి మీరు వెళ్ళిపోయారండి. ఈ రిలేషన్షిప్లో ఎలాంటి డెసిషన్ తీసుకోలేని పరిస్థితికి, ఒక కన్ఫ్యూజన్ అనమాట. ఏ డెసిషన్ అనేది మీరు తీసుకోలేని పరిస్థితిలోకి మీరు వెళ్ళిపోయారు. అసలు ఉండాలా వద్దా ఈ రిలేషన్షిప్లో అన్నలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. అంత కన్ఫ్యూజన్ వచ్చేసింది మీకు. సో మీరు ఏంటంటే ఏమీ నిర్ణయించుకోలేని పొజిషన్లోకి మీరు వెళ్ళిపోయారనమాట, కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు ఒక 2-3 months బ్యాక్. అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. సో అసలు మీ పాత్ర ఏంటి, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరైతే ఈ రిలేషన్షిప్ నుంచి అయితే దూరంగా ఉన్నారండి ఇప్పుడు. ఎందుకంటే మీరు ఇక్కడ గొడవలు అనేవి
మీకు నచ్చలేదు, ఎందుకు ఇది గొడవలు, దూరంగా ఉందాం, ఎందుకు వెళ్ళి మాటికి మనం మాట్లాడడం, వాళ్ళు మనల్ని మళ్ళీ విసుక్కోవడం, ఇవన్నీ అవసరమా, గొడవ పడ్డం, ఈ గొడవలొద్దు, కొంతకాలం దూరంగా ఉందామని మీరు టెంపరీగా దూరంగా ఉన్నారు, మీరు దూరంగా వెళ్ళారు వాళ్ళకి. సో ఇది ఒక టెంపరీ సెపరేషన్ అనమాట, మీ ఇద్దరి మధ్య టెంపరీ సెపరేషన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, నియర్ ఫ్యూచర్లో 2 of Wands వచ్చిందండి. సో మీ పర్సన్ 2 ఆప్షన్స్, అంటే ఇంకొక ఆప్షన్ ఉన్నా కూడా మిమ్మల్నే చూస్ చేసుకుంటారు. నియర్ ఫ్యూచర్లో ఒక 2-3 monthsలో మిమ్మల్నే చూస్ చేసుకుంటారండి. వేరే ఆప్షన్ ఉన్నా కూడా మీరే వాళ్ళకి ముఖ్యం, మిమ్మల్నే చూస్ చేసుకుంటారు. అండ్ మీ గురించే ఫ్యూచర్ ప్లానింగ్ చేస్తారు, మీ గురించే ఆలోచిస్తారు, మీకోసం వెయిట్ చేస్తారండి. ఇన్ని కనిపిస్తున్నాయి, మీకోసమే ప్లానింగ్ అంతా చేస్తారనమాట. మా పర్సన్ వస్తే ఇలా చేయాలి, ఇలా ఉండాలి మేము, అలా ఉండాలి మేము అనేసి అలాగ మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. రీసెంట్ పాస్ట్ నియర్ ఫ్యూచర్ బాగా వచ్చిందండి. సో మీకు యూనివర్స్ ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే నైట్ ఆఫ్ కప్స్ అండి. మీకు ప్రపోజల్ రాబోతుంది అని చెప్తున్నారు, మీకు ప్రపోజల్ రాబోతుంది, యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు యూనివర్స్. మీ పర్సన్ వస్తున్నారు అని చెప్తున్నారండి, మిమ్మల్ని యాక్సెప్ట్ చేయమనే అడ్వైస్. ఓకేనా, ఇది చాలా పాజిటివ్ కార్డ్. సో మిమ్మల్ని యాక్సెప్ట్ చేయండి, మీ పర్సన్ వస్తారు, మీకు ప్రపోజ్ చేస్తారు, మీరు యాక్సెప్ట్ చేయండి అనేది అడ్వైస్ అండి. ఇక్కడ చాలా పాజిటివ్గా వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి అంటే, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అంతగా బాగాలేవండి. బయట నుంచి కొన్ని ఈ ఫైనాన్షియల్ లాస్ అనేది కనిపిస్తుందండి. రిలేషన్షిప్ మీద మీ పర్సన్కి కానీ మీకు కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తున్నాయి బాగా. కొన్ని అప్పులు ఉండడం కానీ, ఈఎంఐ కట్టాల్సి రావడం కానీ, ఈ లోన్స్ ఇవన్నీ ఇలాంటివి చాలా, క్రెడిట్ కార్డ్ బిల్స్ కూడా కట్టలేని పరిస్థితి అలా ఉందన్నమాట. చాలా కష్టంగా ఉంది. మేబీ మీకు అయ్యుండొచ్చు, లేదా మీ పర్సన్కి, ఇద్దరిలో ఎవరో ఒకరికి చాలా కష్టమైన ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ చాలా ఉన్నాయండి. ఇవన్నీ కొంచెం చాలా ఫైనాన్షియల్ మెయిన్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా కొంతమందితో పడకపోవడం, ఇంతకుముందే ఆల్రెడీ వేరే రిలేషన్ ఉంటే దాని నుంచి ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, మీ ఇద్దరికి కూడా ఒకరంటే ఒకరికి కొంచెం హర్ట్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయండి. అవి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్. ఇంకా ఏంటంటే మీ రిలేషన్షిప్లో మీ హోప్స్ ఏంటి, మీ భయాలేంటి. మీరేంటంటే మీ పర్సన్ మీకు దూరం అయిపోతారేమో అని మీకు భయం. ఫస్ట్ థింగ్, చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు మీరు. మీ పర్సన్ ఎప్పుడు మీతోనే ఉండాలి, మీతో మాట్లాడాలి, ఇంకెవరితో మాట్లాడితే మీకు నచ్చదు, వాళ్ళు ఎవరితోనే ఉంటే మీకు నచ్చదు, అంత పొసెసివ్గా ఉన్నారు మీరు. అస్సలు వదలాలి అని అనుకోవట్లేదు మీరు. మీ పర్సన్ మీ వదిలేయాల్సి వస్తుందేమో అని భయం మీకు. 2 అక్కడే కనిపిస్తున్నాయి మనకి, మీ హోప్ అండ్ మీ ఫియర్. కానీ ఆ విషయాలు మీరు మీ పర్సన్తో చెప్పట్లేదు, బట్ అది అనమాట మీ హోప్, అదే మీ ఫియర్. వాళ్ళు మీతో ఎప్పటికీ ఉండాలని మీ హోప్, వాళ్ళని వదులుకోవడం ఇష్టం లేదనమాట మీకు. వాళ్ళు దూరం అయిపోతారేమో అని మీకు భయం. నెక్స్ట్ ఫైనల్ అవుట్కమ్ ఏంటి అంటే, ఫైనల్ అవుట్కమ్ పాజిటివ్గా వచ్చిందండి చాలా. మీ రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీ మధ్య లాంగ్ డిస్టెన్స్ ఉంటే తగ్గిపోయి మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఇద్దరికి రీయూనియన్ అనేది ఉంటుంది. చాలా పాజిటివ్ కార్డ్ వచ్చిందండి. సో ఈ పాజిటివ్ ఎనర్జీ మీరు క్లెయిమ్ చేసుకోండి. చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది. ట్రావెల్ చేసి వస్తారు మీ దగ్గరికి. ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఒక పాజిటివ్ సైకిల్ అనేది, ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అనేది మీకు స్టార్ట్ అవ్వబోతుంది మీ లైఫ్లో, మీ రిలేషన్షిప్లో. ఓకేనా, చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చిందండి. ఈ పాజిటివ్ రీడింగ్ క్లెయిమ్ చేసుకోండి, పాజిటివ్ ఎనర్జీ క్లెయిమ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.